ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ని కాదని నంద్యాల వెళ్లి వైసీపీ పార్టీ తరపున పోటీ చేసిన శిల్పారావికి మద్దతు తెలుపుతూ అతన్ని గెలిపించాలని ప్రచారం చేసి వచ్చాడు. ఇది జన సైనికులకు గాని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గాని అస్సలు నచ్చలేదు. ఎన్నికలు ముగిశాక ఈ విషయంపై నాగబాబు తన సోషల్ మీడియాలో బన్నీపై అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ఆ తర్వాత జనసేన పార్టీకి చెందిన వారు కూడా బన్నీ తీరు వ్యతిరేకించారు. ఇక ఆ టైంలో నా స్నేహితులు ఏ పార్టీలో ఉన్నా సరే నేను వెళ్తాను అంటూ అల్లు అర్జున్ చెప్పడం వారిని మరింతగా రెచ్చగొట్టినట్టయింది. అక్కడితో ఆగలేదు. మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి అక్కడ కూడా పవన్ ఫ్యాన్స్ ని, జన సైనికుల్ని రెచ్చగొట్టి వచ్చాడు బన్నీ. దీంతో పుష్ప 2ని చూడమంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేశారు. అయితే పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టింది. కాబట్టి పుష్ప 2 భారీ వసూలు సాధించడం ఖాయం. ఇక మెగా ఫ్యాన్స్ కూడా పుష్ప 2 ట్రైలర్ చూసి చల్లబడ్డారు అనిపిస్తుంది. గతంలో డీజే దువ్వాడ జగన్నాథం ట్రైలర్ పై వచ్చిన నెగిటివిటీ అయితే పుష్ప 2 ట్రైలర్ విషయంలో కనిపించలేదు. ఇక సినిమా కనుక హిట్ టాక్ తెచ్చుకుంటే వాళ్ళు పూర్తిగా చల్లబడ్డట్టే. ఎటొచ్చి పుష్ప 2 ట్రైలర్ పై మెగా హీరోలు స్పందించలేదు. అల్లు అర్జున్ పై ఉన్న కోపాన్ని వాళ్ళు ఈ విధంగా బయట పెట్టారేమో అనిపిస్తుంది. చూడాలి మరి వాళ్ళు కూడా పుష్ప 2 రిలీజ్ టైంకి చల్లబడతారో లేదో అనేది.